మనసులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఐపీఎల్ 2026లో చరిత్ర లిఖించబడింది. సిఎస్కే బ్యాటర్ విధ్వంసానికి అక్కడికి వచ్చినటువంటి స్టేడియంకి వచ్చినటువంటి అభిమానుల కేరింతలతో మారుమోగిపోయింది. ఇదే రోజు ఉదయం అక్కడ నెహ్రూ ఇండోర్ స్టేడియం వద్ద విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినప్పుడు అక్కడ విజిల్స్ మోగితే, సాయంత్రం వేళ ఇక్కడ చెన్నై చెపాక్ స్టేడియం వద్ద ఇక్కడ ఊర్విల్ చేసినటువంటి విధ్వంసానికి విజిల్ల మోత మోగింది. మామూలు కొట్టుడు కాదు, ఒక రకంగా విధ్వంసాన్ని సృష్టించాడు సిఎస్కే బ్యాటర్ ఊర్విల్ పటేల్. 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ. ఓవరాల్ ఐపీఎల్ చరిత్రలోనే ఒక అద్భుతమైనటువంటి హాఫ్ సెంచరీని లిఖించాడు ఊర్విల్ పటేల్. ఇప్పటివరకు ఎవరు సాధించినటువంటి ఫీట్ ఒక్క జైస్వాల్ మాత్రమే అంతకుముందు కొట్టడం జరిగింది. 13 బంతుల్లో యశస్వి జైస్వాల్ అంతకుముందు హాఫ్ సెంచరీ ఒకసారి చేశారు. ఆ తర్వాత ఎవరు కూడా దాన్ని టచ్ చేసినటువంటి పరిస్థితి లేదు. 14 బంతుల్లో కేఎల్ రాహుల్ కొట్టారు, ఇంకా కొట్టారు మిగతా వాళ్ళు. కానీ 14 కంటే తక్కువ బంతులు యశస్వి జైస్వాల్తో సహా ఇంకా అక్కడ వరకు వెళ్ళిన వారు ఎవరూ లేరు. కానీ ఊర్విల్ పటేల్ చేసినటువంటి విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్కి 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, వరుసగా 6లు బాధేసిపోయాడు. ఒకానొక సందర్భంలో 10 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అయిపోతుంది కావచ్చు అని చెప్పేసి అనుకున్నారు. ఆ రకంగా విధ్వంసాన్ని కొనసాగించాడు. మొదటి 8 బంతుల్లోనే 41 పరుగులు చేశాడు. 8 బంతుల్లోనే 41 పరుగులు చేశాడు. ఇక మిగతా 2 బాల్స్లలో కూడా 2 బౌండరీ సాధిస్తే, ఒక 6 ఒక 4 సాధిస్తే హాఫ్ సెంచరీ 10 బంతుల్లోనే అయిపోతుంది. అసలు ప్రపంచ రికార్డే క్రియేట్ అయ్యేటువంటి విధంగా మారింది ఆ సన్నివేశం. కానీ అక్కడ ఒక సింగిల్ లభించి ఆ తర్వాత ఒక డాట్ బాల్ అవ్వడంతో ఆ తర్వాత 2 బంతుల్లో హాఫ్ సెంచరీని ఫినిష్ చేశాడు ఊర్విల్ పటేల్. ఎల్ఎస్జీ వర్సెస్ సిఎస్కే మధ్య జరుగుతున్నటువంటి మ్యాచ్లో ఈ విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎవరి ఊర్విల్ పటేల్ అని చర్చించుకునేటువంటి పరిస్థితికి ఏర్పడింది. మామూలు విధ్వంసం కాదు. ఇప్పటివరకు వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి మాట్లాడుకున్నాం, టీమ్ డేవిడ్ విధ్వంసకరమైన బ్యాటింగ్ గురించి చర్చించుకున్నాం. ఇక మిగతా వారి గురించి కూడా ఈ యొక్క విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అభిషేక్ శర్మ కానీ, ట్రావిస్ హెడ్ కానీ. ఇప్పుడు కొత్త స్టార్ వెలుగులోకి వచ్చాడు ఊర్విల్ పటేల్. తన బ్యాటింగ్ విధ్వంసంతో ఇప్పుడు ఐపీఎల్లో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులందరినీ కూడా ఒక్కసారిగా డైవర్ట్ చేసేసుకున్నాడు. ఏం కొట్టుడు అది, మామూలు కొట్టుడు కాదు. వచ్చిన బాలను వచ్చినప్పుడే మొదటి నుంచే పవర్ ప్లే ముందు, పవర్ ప్లే తర్వాత కూడా అదే భీకరమైనటువంటి బ్యాటింగ్ను కొనసాగించాడు ఊర్విల్. మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఎల్ఎస్జీ 203 పరుగులు చేసింది. ఆ తర్వాత చేజింగ్లోకి దిగినటువంటి సిఎస్కే మొదట ఆరంభాన్ని బాగానే ఇచ్చిన, ఆ తర్వాత సంజు శాంసన్ పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత గ్రీస్లోకి వచ్చినటువంటి ఊర్విల్ పటేల్ ఏ మాత్రం కూడా ఛాన్స్ ఇవ్వకుండా, వికెట్ పడినటువంటి ఆనందాన్ని ఒక 5 నిమిషాలు కూడా ఎల్ఎస్జీకి ఇవ్వకుండా ఒక విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్, తుఫాన్ సునామీ సృష్టించాడు ఆ బ్యాటింగ్ అంతా కూడా. కేవలం 10-13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ దిశగా వెళ్ళి కంప్లీట్ చేసినటువంటి పరిణామం ఇప్పుడు సిఎస్కే జట్టు మొదట ఏ రకంగా ఉంది, ఇప్పుడు ఏ రకంగా మారిందనేటువంటి చర్చకు దారితీసింది. మొదట్లో మొత్తం పేలవమైనటువంటి ప్రదర్శన కొనసాగిస్తూ అసలు ప్లే ఆఫ్స్కి వెళ్తుందా లేదా అనేటువంటి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు గత రికార్డ్స్, గతంలో జరిగినటువంటి సన్నివేశాలని ముడిపడుతూ ఈరోజు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సీజన్ చెన్నైయే కప్ను కూడా గెలుస్తుంది, ఛాంపియన్గా మారుతుందంటూ కూడా లెక్కలేస్తున్నారు. దానికి అనుగుణంగానే సిఎస్కే చేస్తున్నటువంటి బ్యాటింగ్ విధ్వంసం కూడా కనిపిస్తుంది. ఇప్పటికీ సజీవంగా ఉన్న సిఎస్కేకి ప్లే ఆఫ్స్ వెళ్ళడానికి గత 3 వరుసగా మ్యాచ్ల నుంచి గత మ్యాచ్లను కూడా వరుసగా విజయాలను సాధిస్తూ దూసుకు వెళ్ళిపోతున్నటువంటి పరిణామం కూడా కనపడుతుంది. ఇది కూడా ఆల్మోస్ట్ విజయం దిశగానే ముందుకు వెళ్ళినటువంటి సిఎస్కే ఊర్విల్ పటేల్ మెరుపులకి 204 పరుగుల లక్ష్యం కూడా చాలా చిన్నగా మారినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా ఊర్విల్ పటేల్ చపాక్ స్టేడియంలో చేసినటువంటి ఈ విధ్వంసం అయితే క్రికెట్ అభిమానులందరూ కూడా సండే ఈవినింగ్ ఒక కనువిందుగా మారినటువంటి పరిస్థితి ఏర్పడింది.